నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. అయా, చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు మాకు బోధించమని చెప్పి అడుగుచున్నాను నా ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరుని కనికరంతో దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితో ప్రభు అయానైనా తేటగా మాట్లాడమని అడుగుచున్నాను నా ప్రభా. అయోగ్యుడును, ఎన్నిక లేని వాణి దేవా, అయా నిశ్చితమైతే నీ యొక్క శిలువ చాటున నన్ను మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి, ఘనత, మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లో మనవలే శోధించబడిను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఈరోజు మన వాక్య భాగం ఏంటని చెప్పానంటే, మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి 3 శోధనలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైనప్పటికీ కూడా ఈ లోకంలో ఆయన మానవునిగా జన్మించాడు. రక్త మాంసములు ధరించి తల్లి గర్భంలో చిన్న శిశువుగా జన్మించాడు. ఒక పరిపూర్ణ మానవునిగా ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆయన మనవలే శోధించబడినను. ఏముంది వాక్యంలో? ఆయన మనవలే శోధించబడినను. మనవలే అనేక సార్లు శోధించబడ్డా సరే, ఆయన తన వ్యక్తిగత స్వార్థం కోసం తన యొక్క దైవత్వాన్ని ఎప్పుడు కూడా ఆయన వాడుకోలేదండి. చిట్ట చివరికి ఆ గెత్సెమనే తోటలో ఆయన పట్టుకొని బంధించినప్పుడు కూడా పక్కనున్న శిష్యుడు కోపం వచ్చింది. పేతురుకి కోపం వచ్చి కత్తి తీసి ఒక సైనికుడి యొక్క చెవి నరుకుతాడు. అలా చెవి నరికినప్పుడు కూడా ప్రభు మాట్లాడిన మాటలు మనం గమనిస్తే మత్తయి సువార్త 26లో ఆ మాటలు మనం గమనించవచ్చు. 26వ అధ్యాయం 52, 53 వచనాలు. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా అని అన్నాడే గాని ఏమన్నాడండి? 12 సేనా వ్యూహముల కంటే అంటే వ్యూహం ఒక్కింటికి 6,000 యోధులు. 6,000 ఇంటూ 12 వేసుకుంటే ఏమండి ఎంత సైన్యాన్ని దేవుడు పంపించగలడు అని అన్నాడంతే. పంపింపలేడని చెప్పి అనుకుంటున్నావా అన్నాడు కానీ మౌనంగా తనను తాను వాళ్ళకి అప్పచెప్పుకున్నాడండి. మనం చదువుకున్న వాక్య భావం చూస్తే ఏముంది వాక్యం? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయాల్లో
మన వలె శోధించబడినను. యేసు ప్రభు ఎన్ని విధాలుగా శోధించబడ్డాడు? బైబిల్లో విపులంగా అవన్నీ కూడా వ్రాయబడలేదు, కానీ మనకి ఒక 3 శోధనలు మాత్రమే వ్రాయబడ్డాయండి. 3 అంటే 3 వ్రాయబడ్డాయి. మరి 3 సార్లు శోధించబడ్డా ప్రభు? ఏముంది వాక్యం అక్కడ? మనవలే శోధించబడినను అంటే ఈ లోకంలో ఆయన శరీరధారిగా జన్మించాడు, రక్త మాంసములు ధరించి. నీకెట్లా ఆకలైందో ఆయనకట్లే ఆకలైంది, నీకెట్లా దప్పికైందో ఆయనకట్లా దప్పికైంది. నువ్వు ఎలాగ దుఃఖపడ్డావో ఆయన అట్లాగే దుఃఖపడ్డాడు, అలిసిపోయాడు ఆయన. నీకు ఎటువంటి శోధనలు వచ్చినాయో అన్ని శోధనలు వచ్చినాయి ఆయనకి, కానీ ఆ శోధనలు ఏమి కూడా అక్కడ వ్రాయబడలేదండి. కేవలం 3 శోధనలు మాత్రమే అక్కడ వ్రాయబడ్డాయి. మనకు కూడా వాక్య భాగం కూడా గమనించినట్లయితే మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం గమనిస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడును. ఆ పేజీ అట్లే పెట్టండి, లూకా సువార్త తీయండి. లూకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుంచి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధింపబడుచూ ఉండెను. గమనించాలండి, అంటే ఆ 40 దినాలు కూడా అపవాది చేత శోధించబడుతూనే ఉన్నాడు. ఆ శోధనలు ఏంటో అక్కడ మనకి విపులంగా వ్రాయబడలేదు. యేసు ప్రభు కూడా ఎప్పుడు కూడా శిష్యులతోటి పంచుకోలేదు ఆ విషయాలు. అక్కడ మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటి చెప్పండి, అక్కడ ఆత్మచేత అనే మాట ఏమండి ఇక్కడ మనకి మత్తయి సువార్తలో ఉంది, అదే విషయం మనకు లూకాలో కూడా ఉందండి. ఏముంది అక్కడ? ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను అని మత్తయి సువార్తలో రాస్తే, లూకా సువార్తలో ఏమని చెప్పారంటే ఆత్మచేత అరణ్యములోకి నడిపించబడి. ఆత్మ వలన, ఆత్మచేత అంటే ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఆత్మదేవుడు స్వయంగా యేసు ప్రభుని అరణ్యంలోకి నడిపించాడు. ఎందుకని నడిపించాడు అంటే, యేసు ప్రభు ఈ లోకంలో మానవునిగా జన్మించాడు కాబట్టి, మానవుడుగా ఆయన ఖచ్చితంగా శోధనలు ఎదుర్కోవాల్సిందే. మానవుడుగా ఖచ్చితంగా శోధనలు ఎదుర్కొని ఆ శోధనలో విజయం పొందుకోవాల్సిందే. సాతాను పైన విజయం పొందుకోవాల్సిందే. ఆ విధంగా సాతాను పైన విజయం పొందుకుంటేనే రక్షణ ప్రణాళిక సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. గమనించాలి, ఈ యొక్క ప్రయత్నంలో సాతాను శోధిస్తూ ఉన్నప్పుడు తన యొక్క దైవత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. అది నియమం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని దినాలండి? 40 దినాలండి. ఈ 40 దినాల పాటు యేసు ప్రభు ఆహారం తీసుకోలేదు, నీళ్లు కూడా తాగలేదండి. ఎందుకని 40 దినాలు? ఎందుకని 40 దినాలండి? అందులో గొప్ప ఆత్మీయ అర్థం ఉందండి. ఈ 40 దినాలు ఇశ్రాయేలీలు 40 ఏండ్ల పాటు అరణ్యములో, సీనాయి అరణ్యములో ఉన్నారు 40 ఏళ్ల పాటు. ఆ 40 ఏళ్లకు సాదృశ్యంగా ఈ 40 దినాలు ఉన్నాయండి. ఎందుకని చెప్పారంటే, ఆ 40 ఏండ్ల కాలంలో ఇశ్రాయేలీలు ఆకలి విషయంలో ఓడిపోయారు, దప్పిక విషయంలో ఓడిపోయారు, జీవపు డంబం విషయంలో ఓడిపోయారు, అన్ని విషయాలు కూడా ఓడిపోయారు. యేసు ప్రభు ఈ లోకంలోకి ఇశ్రాయేలీయులకు ప్రతినిధిగా వచ్చాడు, యూదుల రాజుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే అక్కడ 40 దినాల పాటు శ్రమ అనుభవించాడు ప్రభు. అదేవిధంగా మానవుల యొక్క ప్రతినిధిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మొదటి ఆదాము ఏదెను తోటలో ఓడిపోతే, కడపటి ఆదాముగా యేసుక్రీస్తు
ఆ సాతానుని జయించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 దినాల పాటు ఆయన ఆహారం తీసుకోలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో గమనించాలండి. ఎంత ఆకలి ఉంటుందండి 40 రోజులు అని చెప్పారంటే. ఒక పూట ఉపవాస కొడుకు రండి అని చెప్పారంటే టైం చూసుకుని వస్తూ ఉంటాం కదా. ఇంకొక గంట అయితే వాక్యం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు పోతే బాగుంటుంది అని చెప్పి వచ్చేస్తారు. గంటలో ఒక గంట ముందు వస్తారు. ఒక రోజంతా ఉపవాసం ఉండి కాస్త దేవునిలో గడపాలని చెప్పానంటే మనకు చాలా కష్టం. 40 దినాల పాటు యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు. ఆ 40 దినాలు పూర్తయిన తర్వాత సాతాను మళ్ళా వచ్చి యేసుప్రభుని శోధిస్తూ ఉన్నాడు. 3 శోధనలండి అక్కడ గమనించాలండి. 3 శోధనలు. ఆనాడు ఏదైనా తోటలో ఆదామును ఏ విధంగా శోధించాడో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో ఏ విధంగా శోధించాడో, ఈ కడపటి ఆదామును కూడా అదే విధంగా శోధించాలని చూశాడు. 3 శోధనలు పెట్టాడు: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మొట్టమొదటి శోధన చూస్తే, మొట్టమొదటిగా లూకా సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చూస్తే, అపవాది నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని అంటే అక్కడ శరీరాశ పక్కన రాసుకోండి. శరీరాశ అండి. గమనించాలి, యేసు ప్రభు దేవుని కుమారుడని సాతాను తెలీదా? తెలుసు. ఆయన దేవుని కుమారుడు అని చెప్పని సాతానుకు తెలుసు. కానీ ఏమంటాడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే అనే పదం అక్కడ ప్రధానంగా వాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే నువ్వు దేవుని కుమారుడు కాదేమో అన్న అనుమానం అక్కడ యేసు ప్రభుకి కలగజేస్తూ ఉన్నాడు. అక్కడ మొట్టమొదటి ప్రధానంగా అనుమానం కలగజేస్తూ ఉన్నాడు. సాతాను యొక్క కుయుక్తి గమనించాలి. ఒక్కొక్కటి అనుమానం అనేటువంటిది మనలో పెడతాడనమాట. ఈ అనుమానం పెట్టే భార్యాభర్తల యొక్క మధ్య అనేక అపార్థాలు, గొడవలు, కొట్లాట్లు. ఇగో ఈ అనుమానటువంటి ఒక శోధన. నువ్వు దేవుని కుమారుడు కాదేమో, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయి రొట్టెగునట్లు చేసుకో అని చెప్పని. రెండోది గంట చెప్పంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ యొక్క రాయిని రొట్టెగా చేసుకోలేవా? ఈ మాత్రం దానికి తండ్రిని అడగాల. నిజంగా అసలు నీకు శక్తి ఉందా? నిజంగా నీకు శక్తి ఉంటే కనుక ఈ రాయిని రొట్టె చేసి చూద్దాం. దీనికి కూడా తండ్రిని అడగాల, దానికి కూడా తండ్రి పైన ఆధారపడాలా? నిజంగా అసలు దేవుని కుమారుడువేనా? దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టె చేసి చూద్దాం అని చెప్పని అది రెండో భాగంగా చెప్పుకోవచ్చండి. మొట్టమొదటిగా అనుమానం, రెండోదిగా శోధిస్తూ ఉన్నాడు అనమాట. మూడోది ఏంటని చెప్పంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు ఆకలితో ఉండాల్సిన అసలు అవసరం నీకు లేదు. ఈ రాయిని రొట్టెగా చేసుకుని తిను అంటే అక్కడ మనకి స్వార్థం కనిపిస్తూ ఉందండి. స్వార్థం అంటే నీకు శారీరక అవసరాల కోసము నువ్వు దైవశక్తిని వాడు అని చెప్పిన అక్కడ సాతాను స్వార్థం వైపుగా ఇక కడపటి ఆదామును మళ్ళిస్తూ ఉన్నాడు. గమనించాలి. కానీ యేసు ప్రభు ఈ లోకంలో తన యొక్క పరిచర్య కాలంలో ఎప్పుడు కూడా వ్యక్తిగత స్వార్థం కోసం తన యొక్క దైవశక్తిని వాడలేదండి. 5,000 మందికి అక్కడ ఆహారం పెట్టవలసిన పరిస్థితిలో 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయండి. ఆ 2 చేపలు 5 రొట్టెలు తీసుకుని దేవునికి ప్రార్థన చేసి పంచిపెట్టగా ఏముందండి, 5,000 మంది తృప్తిగా భుజించారు. 5,000 మంది. ఇంకా అందరూ కూడా తృప్తిగా భుజించగా ఇంకా 12 గంపలు మిగిలినాయండి. అంటే అక్కడ ఎవరి కోసం వాడాడు? అక్కడ తన చుట్టూ ఉన్న ప్రజల కోసం తన యొక్క దైవశక్తిని వాడాడు, కానీ తన కోసం ఆ యొక్క శక్తిని వాడుకోలేదండి. గమనించాలి. ఈ రాయిని రొట్టెగా చేసుకో. ఇక్కడ మొదటి ఆదాముకి కడపటి ఆదాముకి తేడా ఏంటండి? మొదటి ఆదాము, జాగ్రత్తగా వినాలండి, మొదటి ఆదాముకి కడపటి ఆదాముకి తేడా ఏంటి?
మొదటి ఆదాము ఏదైనా తోటలో ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఓడిపోయాడు. కానీ కడపటి ఆదాము 40 దినాల పాటు ఆకలి కొని భయంకరంగా ఆకలితో ఉన్నప్పుడు కూడా సాతాన్ని ఓడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంతోనే జయించాడండి. ఏమంటాడు ప్రభు? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే అక్కడ సాతాన్ని కొట్టలేదు, తిట్టలేదు, కేవలం వాక్యంతో సాతానికి జవాబిచ్చాడండి. ఈరోజు అనేక మంది క్రైస్తవులు చిన్న చిన్న శోధనలకే పడిపోతూ ఉన్నారు, చిన్న చిన్న శోధనలకే జారిపోతూ ఉన్నారు. కారణం ఏంటని చెప్పానంటే వాక్య అవగాహన లేకపోవటం వల్ల, వాక్యం పైన పట్టు లేకపోవటం వల్ల, వాక్యపు లోతు లేకపోవటం వల్ల చిన్న శ్రమ రాగానే జారిపోతూ ఉన్నారు. వాక్యపు లోతు లేకపోవటం వల్ల అదిగో ఆ యొక్క రాతి నేలపై పడినటువంటి యొక్క విత్తనాలు ఎక్కువ లోతు లేకపోవటం వల్ల కొంచెం ఎండగొట్టగానే అవి ఏ విధంగా మాడి మసైపోతాయో, ఇదిగో వాక్యపు లోతు లేకపోవటం వల్ల చిన్న శోధనకే జారిపోతున్నారండి. ఈరోజు నువ్వు వాక్యపు లోతును కలిగి ఉంటే శోధన నిన్నేమి చేయలేవు. ఆనాడు ప్రభు సాతానుని గద్దించలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు, కేవలం వాక్యంతోనే జవాబిచ్చాడండి. ఏమంటాడు? దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల కూడా జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొట్టమొదటి శోధన అండి. రెండవ శోధన చూస్తే మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూస్తే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన. గమనించాలండి, సాతానికి నీకంటే వాక్యం బాగా తెలుసు. నిన్ను ఏ విధంగా శోధించాలో వాడికి బాగా తెలుసు. నీకు ఏ వాక్యం చెప్తే నువ్వు పడిపోతావో, నీకు ఏ మాట చెప్తూ పడిపోతావో, నీ బలహీనత ఎక్కడుందో నీకంటే వాడికి బాగా తెలుసు. యేసు ప్రభుకి వాక్యం చెప్తున్నాడు. ఏమన్నాడండి? పైనుంచి కిందకు దూకు, ఆ విధంగా కిందకు దూకితే దూతల్ని పట్టుకుంటాను, దేవుని కుమారుడు కదా అని చెప్తున్నానండి. ఇదేంటని చెప్పానంటే జీవపు డంబం అండి. దీన్ని దురభిమాన పాపము అని కూడా చెప్పుకోవచ్చు. జీవపు డంబం అని చెప్పంటే ప్రఖ్యాతి కోసం, అధికారం కోసం. జీవపు డంబము, దురభిమాన పాపము అని కూడా అంటారండి దీన్ని. దురభిమాన పాపం అంటే చెప్పానంటే తెలిసి చేసేటువంటి పాపం అన్నమాట. అహంకారంతో చేసేటువంటి పాపం, దాన్ని దురభిమాన పాపము అని చెప్తారు. అహంకారంతో చేసేటువంటి పాపం, అది పాపం అని నీకు తెలుసు, కానీ ఏం కాదులే, దేవుడు కాపాడుతాడులే అని చేసే పాపాన్ని దురభిమాన పాపము అని అంటారనమాట. గమనించాలి, ఇక్కడ చూస్తే దేవాలయపు శిఖరం పైనుంచి కిందకు దూకు, నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుడు నిన్ను కాపాడుతాడులే అని చూస్తే ఎందుకు దూకాలి? ఎందుకంటే దూకాలి? దేవాలయం శిఖరం నుంచి పైనుంచి కింద రావడానికి మెట్లు ఉంటాయి కదా, నీకు అక్కడ మెట్లు ఉంటే మెట్ల మీద నుంచి కిందకు రావాలి. నీకు అవకాశం ఉన్నప్పుడు నీకు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, అవకాశం లేనప్పుడు తర్వాత సంగతి. అలా కాకుండా దేవుడు నన్ను కాపాడుతాడులే అని కిందకు దూకితే ఏమవుతుంది? చెయ్యోకాలు ఇరుగుద్ది, లేకపోతే నడువులు ఇరిగిపోతాయి, అంతే కదా. దీనికి ఒక మానవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క దురభిమాన పాపం ఏంటని చెప్పానంటే, జబ్బులు వచ్చినప్పుడు మందులు వాడకుండా దేవుడు కాపాడుతాడులే అని దేవుడిని శోధించేటువంటి దాన్ని దురభిమాన పాపం అంటారనమాట. నీకు ఈనాడు మందులు
దేవుడిచ్చినవే, డాక్టర్లు దేవుడిచ్చినవే. నీకు జబ్బు చేసినప్పుడు నువ్వు మందులు వాడకుండా, డాక్టర్ చూపించకుండా దేవుడు నన్ను కాపాడుతాడులే, యేసు నామమున ఈ జబ్బు తొలగిపోవును గాక అంటే ఏందది? ఆర్ యు కమాండింగ్ గాడ్? తప్పు కదా. నీకు మందులు ఇచ్చినప్పుడు నువ్వు మందులు వాడుకోవాలి. నీకు మందులు ఉన్నాయి కదా, నీకు మందులేమి లేకుండా పరిస్థితి అంటే ఇక్కడ అడవిలో చిక్కుని పోయావు, ఎక్కడ నువ్వు అడవిలో ఒక అరణ్యంలో చిక్కుని పోయావు, ఎక్కడ నువ్వు అసలు అక్కడ జబ్బు చేసింది, నీకు మందులు లేవు అక్కడ, నీకు అప్పుడు అడుగు నువ్వు దేవుణ్ణి, దేవా నాకు జబ్బు చేసింది ప్రభా, నాకు ఈ జబ్బు నయం కావాలి ప్రభా అని చెప్పిన అప్పుడు అడుగు దేవుణ్ణి నువ్వు. అలా కాకుండా నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి సహాయం అడగకుండా, ఆ మందులు వాడకుండా, డాక్టర్ చూపించుకోకుండా ఆ జబ్బు నయం కావాలి కొంతమంది మూర్ఖులు చేస్తూ ఉంటారు, అట్లా మా దేవుడు కాపాడుతాడులే అని చెప్పని. దాన్ని దురభిమాన పాపము అని చెప్పని చెప్తారండి. కీర్తనకారుడు దావీదు గారు ఒక చక్కని మాట మాట్లాడుతా ఏమంటాడని చెప్పానంటే, 19వ దావీదు కీర్తన 13వ వచనం, దురభిమాన పాపముల్లో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితునగుదును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దురభిమాన పాపములు అంటే నువ్వు ప్రఖ్యాతిగాంచడానికి నువ్వు అందరి ముందు షో చేయాల్సిన పని లేదు. అంటే నువ్వు దేవుణ్ణి వాడుకుని నువ్వు అందరి ముందు నువ్వు షో చేయొద్దండి. ఇదిగో ఈ దురభిమాన పాపము. ఆనాడు ఏదైనా తోటలో సాతాను ఆదామును అదే శోధించాడు. ఏమంటాడని చెప్పంటే, మీరు ఈ పండు తిన్న దినమున మీరు దేవతల్లాగా అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పని శోధించాడు. మరి దేవతల్లాగా అయ్యారా? మొదటి ఆదాము ఓడిపోయాడు. కానీ ఇక్కడ ఈ కడపటి ఆదాము ఏమన్నాడని చెప్పానంటే, ఏం జవాబు ఇచ్చాడండి? మత్తయి సువార్త 4:7, అందుకు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఎక్కువ చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పిన. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పిను. అంటే వాక్యానికి వాక్యంతో ప్రభు జవాబిచ్చేసాడు. అంటే వాక్యం యొక్క అవగాహన మనకి ఎంత ఉండాలో మనం అర్థం చేసుకోవాలండి. వాక్య అవగాహన. ఎంతసేపు మనం వాక్యం చదువుతున్నాం ప్రతిరోజు కూడా? కనీసం ఒక పావు గంట 20 minutes టైం ఇస్తున్నామా? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారండి? ఎన్ని అధ్యాయాలు అమ్మ చదివేది ఒక రోజుకి? సిన్సియర్గా చెప్పాలండి, ఒక రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? కొంతమంది అయితే ఆదివారం వస్తే బైబిల్, మళ్ళీ ఆదివారం తర్వాత ఇంటికి పోయిన తర్వాతనే మళ్ళీ గిరాడెత్తారు మళ్ళీ అల్మార్లో, మళ్ళీ ఆదివారం మళ్ళీ దుమ్ము దులిపి పట్టుకురావాల్సిందే. వాస్తవం నేను మాట్లాడేది. కనీసం పొద్దున పనికి వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మోకరెళ్ళి ఒక 5 minutes కూడా ప్రార్థన చేసుకునేవాడు ఎంతమందో. ఆదివారం మళ్ళీ దేవుడు గుర్తుకొస్తాడు. జీవపు డంబముతోటి ఇక్కడ శోధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు సాతాను గాడు. రెండవ అంశం అండి. మూడవ శోధన ఏంటని చెప్పానంటే, మూడవ శోధన మత్తయి సువార్త 4వ అధ్యాయము 8, 9 వచనాలు. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. నేత్రాశ అండి. నేత్రాశ. మొట్టమొదటిగా శరీరాశ, రెండవ శోధన జీవపు డంబము, మూడవ శోధన నేత్రాశ. లోకరాజ్యాలను వాటి మహిమను ఆయనకు చూపి. నేత్రాశ అంటే అధికారం కోసం, పదవి కోసం, డబ్బు కోసం రాజీపడు అని చెప్తున్నాడు.
రాజీ పడటం అండి. రెండవదేమో దురభిమాన పాపం అయితే, మూడోదేమో రాజీ పడటం. మొట్టమొదటిది స్వార్థమైతే, రెండవది దురభిమాన పాపం అయితే, మూడవది రాజీ పట్టమండి. అంటే సాతానికి మొక్కటం ద్వారా అధికారం సంపాదించుకో, సాతాన్ని సేవించడం ద్వారా డబ్బు సంపాదించుకో, లోకరాజ్యాలు నీకైపోతా, మొత్తం నీవే అని చెప్పని ఈ యొక్క లోక మహిమను దేవునికి చూపిస్తాడు, యేసు ప్రభువుకు చూపిస్తా ఉన్నాడండి. గమనించాలి, దేవుని యొక్క ఆకాంక్ష ఏంటని చెప్పానంటే, యేసు ప్రభు ఈ లోక పరిపాలకుడుగా ఉండాలని చెప్పి ఆయన ఆకాంక్ష. కానీ లోకమేమో సాతాను యొక్క చేతిలో ఉంది. ఆనాడు ఆదాము ఏదైనా తోటలో ఆ పండు తిన్న దినమున సాతానికి మానవుడు బందీ అయిపోయాడు. అందుకే మనకి కొత్త నిబంధనలో యేసుప్రభు సాతాన్ని ఏమంటాడని చెప్పాడంటే, ఈ లోకాధికారి అంటాడండి. లోకాధికారి వస్తున్నాడు అని చెప్పని మాట కూడా వాడతాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమంటారని చెప్పానంటే, యుగ సంబంధమైన దేవత అనే మాట కూడా చూద్దాం వస్తారు. ఆ మాట కొరింథీ పత్రికలో 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగ చేసెను. యుగ సంబంధమైన దేవత ఆనాడు యేసు ప్రభు మరణించి లేచిన తర్వాత ఆ విషయం తెలియక ఇద్దరు శిష్యులు ఎమ్మాయి మార్గం గుండా ప్రయాణం అవుతూ ఉన్నారు. యేసు ప్రభు పక్కకు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అంతసేపు మాట్లాడుతున్నా కూడా ఆ శిష్యులు ఆయన యేసు ప్రభు అని చెప్పిన గ్రహించలేకపోయారు. చిట్ట చివరికి ఆ ఇంట్లోకి పట్టుకెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఒక రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు వారి కనులు తెరవబడి అప్పుడు గుర్తుపట్టారు, అయ్యో ప్రభువా అని చెప్పని. కారణము యుగ సంబంధమైన దేవత. ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా లోకంతో రాజీ పడిపోయి వారి కళ్ళకు గుడ్డితనం కమ్మేసింది. లోకంతో రాజీపడు ఏం కాదులే, అందరు చేయట్లేదా, ఏం కాదు చేసేసే పర్వాలేదు, దేవునికి తెలియదా నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ తప్పు చేశావో, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని చెప్పని సాతాను నీ చెవిలో ఒక రాజీ మంత్రం ఊతా ఉంటాడు. ఎప్పుడు చెవిలో జోరిగలాగా ఊతా ఉంటాడు అనమాట. ఏం కాదులే, అందరు చేయట్లేదా, మళ్ళా చేస్తావు ఈ తప్పు, వయసు ఇప్పుడే ఉంది కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, అప్పుడు ముసలోడు అయిపోయావా, ఇదిగో ఈ విధంగా సాతాను నిన్ను శోధిస్తూ ఉంటాడు అనమాట. ఈనాడు ఆ యొక్క రాజీ మంత్రానికి లోబడిపోయి అనేక మంది క్రైస్తవులు సాతాను యొక్క ఉచ్చులో పడిపోయారండి. మనకి దానియేలు గారి జ్ఞాపకం రావాలి ఈ మాట చెప్తా ఉంటే. ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో రాజు భుజించు ఆహారము ద్రాక్షరసము ఆయన వద్దకు తేబడినప్పుడు నిర్ద్వందంగా తిరస్కరించాడు. ఒక బానిస, వాస్తవానికి బానిస రాజు యొక్క ఆజ్ఞ తిరస్కరించకూడదు, కానీ మొహమాటం లేకుండా నో చెప్పేశాడండి. యోసేపు గారు పోతిఫరు భార్య శోధిస్తూ ఉంటే, అమ్మా ఇంత తప్పు నేను ఎట్లా చేయగలను చెప్పని అక్కడి నుంచి పారిపోయాడు. లోకంతో రాజీ పడిపోతున్నారు ఈరోజు చాలా మంది. ఏం కాదులే, అవకాశం మళ్ళా రాదు కదా అని చెప్పని. ఇదిగో ఇక్కడ సాతాను కూడా ప్రభువుని ఏమంటున్నాడండి, నువ్వు నాకు మొక్కిన ఎడలా అంటే రాజీ పడమని చెప్తున్నాడు. ఆనాడు ఏదైనా తోటలో ఆదాముతో అదే చెప్పాడు. ఏమంటాడని చెప్పిన అక్కడ ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు చావనే చావరు, మీరు ఆ పండు తింటే మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడతాయి.
అని చెప్తున్నాడండి. ఆదాము ఓడిపోయాడు. కానీ ఇక్కడ ఈ కడపడి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడండి? వానితో సాతానా పొమ్ము. మత్తయి సువార్త 4:10. యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెనని వ్రాయబడి ఉన్నదనెను. అదిగో అప్పుడు సాతాను యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోగా అప్పుడు దూతలు ఆయనకి అదండి, అంటే ఆ 3 శోధనలు ఎదుర్కొన్నాడు ప్రభు. శరీరాశ, నేత్రాశ, ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా ఈ 3 శోధనలే వస్తూ ఉంటాయండి. ఈ 3 శోధనలే, శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఆ 3 శోధనల్ని జయించలేక చతికిల పడతా ఉన్నాడు చాలా మంది. ఆనాడు ప్రభు ఆ 3 శోధనలు జయించిన వెంటనే అదిగో అప్పుడు దూతలను పంపించాడు దేవుడు యేసు ప్రభు వద్దకి. వాక్యం అంటున్న సహోదరుడా, సహోదరి, ఆనాడు ప్రభువునే సాతాను శోధించాడు. ఈరోజు నిన్ను శోధించడం పెద్ద కష్టమేం కాదు. ఎంతోమందిని ఆ విధంగా శోధిస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఆ శోధనలో పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. కానీ ఆ శోధనలు నువ్వు జయించాలంటే యేసు ప్రభు ఆనాడు ఏ మార్గం అవలంబించాడో అదే మార్గం నువ్వు అవలంబించాలి. ఏ మార్గం అవలంబించాడమ్మా? వాక్యంతో సాతానుకి జవాబిచ్చాడు. ఈనాడు నువ్వు వాక్యం పైన నువ్వు పట్టుగలిగి ఉంటే, వాక్య అవగాహన నీలో ఉన్నట్లయితే నువ్వు ఆ యొక్క శోధనను నువ్వు ఈజీగా జయించగలవు. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు సహింపలేనంత కంటే ఆయన మిమ్మల్ని శోధింపనివ్వడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుష్యులు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. మీరు ఎంత మాత్రం మీరు సహించగలరో అంత శోధన మీకు కలగజేస్తాడు. మీరు తట్టుకోలేని శోధనలు మీకు కలగజేయడు. ఇంకా నా వల్ల కాదు ప్రభువా అన్నంత శోధన ఆయన మీకు కలగనీయడు. మీరు ఎంతవరకు సహిస్తారో, ఆ యొక్క కష్టం మీరు ఎంతవరకు ఎదుర్కోగలుగుతారో అంతవరకే శోధనలు వస్తాయి అనే మాట మాట్లాడతా తర్వాత మాట ఏంటి చెప్పంటే, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం మీకు కలగజేయను. మార్గం అంటే ఎట్లా వస్తుంది? మార్గం అండి ఎట్లా వస్తుంది మార్గము? దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా ఆ మార్గాన్ని దేవుడు మీకు దయచేస్తాడండి. ఆ యొక్క వాక్య అవగాహన లేకపోతే గమనించాలి, అంటే వెళ్ళిపోతారు అంతే, పొట్టే, ఏముండదు. ఇంకా రాబోతున్న ఆ కాలం పొట్టు మొత్తం ఇట్లా ఊరితే వెళ్ళిపోతారు అంతే. ఇంకా ఆ వాక్యం అనే బండపైన మీ జీవితాలు కట్టుకుంటేనే వానలు కురిసినా వరదలు వచ్చినా సరే మీ యొక్క జీవితం నీళ్ళు కొట్టుకుపోకుండా ఆగిపోతండి. ఆ యొక్క వాక్యం అనే బండపైన మీ ఇల్లు కట్టుకోకపోతే, ఇసుక మీద కట్టుకుంటే వాన వచ్చును, వరదలు వచ్చును, కూలిపోయాను. దాని పాటు గొప్పదని ప్రభు సెలవిచ్చను. కొన్నిసార్లు మీరు ఆయన పైన విశ్వాసం కలిగి ఉన్నారో లేదో, మీరు ఆయన్ని కాకుండా మీరు డబ్బుని ప్రేమిస్తున్నారేమో, దేవుని కాకుండా మీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారేమో, లేకపోతే దేవుని కాకుండా మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారేమో అని చెప్పిన ప్రభు కొన్నిసార్లు పరీక్షలు పెడతా ఉంటాడు, ఆనాడు అబ్రహామును పెట్టినట్టుగా. కాబట్టి వాటన్నిటిని జయించాలని చెప్పాలంటే వాక్య అవగాహన మనం కలిగి ఉండాలండి. యేసు ప్రభు ఎదుర్కొంటున్న 3 శోధనలు, ఆ 3 శోధనలు ప్రతిరోజు కూడా మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇదిగో యొక్క అంత్యకాలంలో మనం సాతాన్ని జయించి జయ జీవితం జీవించగలం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.